నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న జాతరలో జరిగినటువంటి గొడవలో రెడ్లు ఒక మా బీసీ బిడ్డను రజక కులానికి చెందినటువంటి కుటుంబం పైన దాడి చేసి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి 2 నెలల పసికందును కాలుతో తన్ని చంపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది రెడ్లు ఒక రజక బిడ్డ పైన దాడి చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలే, నిందితులను అరెస్ట్ చేయలేదు. ఘటన జరిగి 2 రోజులుగా వస్తూ ఉంది. ఏ పేపర్లో వార్త లేదు. అందుకోసమే దీని సంగతి ఏందో తేల్చుకుందామనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నేను నాగర్ కర్నూలుకు మరి కాసేపట్లో బయలుదేరుతా ఉన్నా. ఏ పోలీస్ అయినా ఏ ఒత్తిడి కారణంగా కంప్లైంట్ తీసుకోలేదు. ఒక మనిషి ప్రాణం పోతే కూడా కంప్లైంట్ స్వీకరించినటువంటి దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ అక్కడ ఎట్లా ఉంది? నేనే వస్తున్నా పోలీస్ స్టేషన్కి, సదరు పోలీస్ స్టేషన్కి వస్తా. ఏం జరిగింది, ఏదైతే గదైంది చూసుకుందాం. ఇక మా బీసీ బిడ్డకు, మా రజక బిడ్డకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదు. నేను వచ్చే లోపల ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, నిందితులను రిమాండ్లోకి తీసుకోవాలా. రిమాండ్లోకి తీసుకొని ఇలా సండే కోర్టులు ఉన్నాయనేటువంటి నాటకాలు ఆడకుండా జడ్జి ఇంటికి పోయి రిమాండ్ చూపించి అక్కడి నుంచి జైలుకు పంపించాల. ఇది మీరు చేయాల్సినటువంటి పని. మీరు ఏం సెక్షన్స్ పెట్టిరు, ఏం చేసిరు, ఏం కథ, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఇదంతా తెలుసుకోవడానికి ఇలా మేము వస్తూ ఉన్నాం. ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ 2 నెలల పసికందు, ఆ పసికందు వాళ్ళ తల్లి ఏమో ఎస్సీ అంట, తండ్రి ఏమో రజక అంట. నాకు నిన్న నుంచి చెప్తా ఉన్నారు కానీ ఇలా విజయవాడ కార్యక్రమాలు ఉండే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని క్లియర్గా నాగర్ కర్నూలు పోతా ఉన్నాం. ఇక్కడ మా బిడ్డలకు అన్యాయం జరిగింది, వాళ్ళ కోసం, నా రజక సోదరుల కోసం ఇలా పోయి నిలబడడానికి మేమంతా బీసీలుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోతా ఉంది. ఇలా తాడో పేడో తేల్చుకునే మా బీసీల మీద ఈగ వాలినా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈటితో కొడితే పత్తర్తో కొడతాం, మేము ఊకోవడానికి సిద్ధంగా లేము. వెనకటి కాలమా, ఇంకా దేవుని గుడిలో దేవుని మొక్తానికి వస్తే బీసీలు రాకూడదంటారా, రజకులు రాకూడదంటారా దేవుని గుడికి? ఎవరు రాబాయి మీరంతా? నేను వస్తున్నాడికి నాగర్ కర్నూల్లో జరిగినటువంటి ఈ అమానవీయ ఘటన మీడియాలో రాలేదు, సరే మీడియా సంగతి తర్వాత. కానీ ఇక్కడ ఒక బీసీ బిడ్డ పైన జరిగినటువంటి దాడి, అది మా మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది కుమ్మెర జాతరలో కులోన్మాద దాడిలో 2 నెలల చిన్నారి మరణించిన విషయం తెలుసుకొని అక్కడికి వస్తూ ఉన్నాం. నేరుగా పోలీస్ స్టేషన్కే వస్తా, పోలీస్ స్టేషన్లోనే కూర్చుంటాం, పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటాం ఈ అంశంలో నిర్లక్ష్యం వహించిన సిఐ రెడ్డి, కొట్టి చంపినోడు రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి ఇంత ఉన్నారు కదా. నా బిడ్డలకు నేను వస్తున్నా, చూసుకుందాం ఇంకా మీరా మేమా అనేది. మీరు ఎఫ్ఐఆర్ చేయకుండా, నేను అడిగితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలే అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాక చేద్దాం. మనిషి చచ్చిపోయిన తర్వాత మీ పనేందా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నువ్వు ఫ్రేమ్ చేయాలి. నువ్వు ఫ్రేమ్ చేయకుండా డ్రామాలాడి రెడ్లను రక్షించడానికా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాగర్ కర్నూలు బయలుదేరుతున్నా నేను. ఇది కొద్దిసేపట్లో నేను బయలుదేరుతా ఉన్నా. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక్కడ ఒక రెడ్డి బిడ్డ గుడికి వస్తే, రెడ్లంతా గుడికాడ నిలబడి, ఒక రజక బిడ్డ వస్తే, రజక బిడ్డ దళిత తల్లి వస్తే ఆమెను తన్ని కొట్టి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి కానీ ఇందులో చూపించకూడదని చూపిస్తలేను, కొట్టి తన్ని అవమానం చేసిరు కదా. ఇంకొక ఘటన చెప్తా మీకు. ఇదే నిజామాబాద్ జిల్లాలో ఒక కుర్మ ఆయన, ముద్రాజ్ ఆయన రెడ్డి అమ్మాయిని ప్రేమించిండు. రెడ్డి అమ్మాయిని ప్రేమిస్తే ఈ రెడ్లంతా కలిసి ఆ ప్రేమించిన అబ్బాయి వాళ్ళ అమ్మని తీసుకుపోయి చెట్టు కట్టేసి విపరీతంగా కొడితే ఆ పిల్లగాడు, ఎవరైతే ప్రేమించిన ముదిరాజు పిల్లగాడు ఉండో,
పేరు మార్చుకొని చిన్నారెడ్డిగా పేరు మార్చుకొని నక్సలైట్లలో కలిసిండు. నక్సలైట్లలో కలిసి మావోయిస్టు పార్టీలో నక్సలైట్లలో జనశక్తిలో పనిచేసి వచ్చి ఏమేం చేసిండు, ఏం కథ, అసలు ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమిస్తే ఆయన కుటుంబం పైన ఎలాంటి దాడి జరిగింది, ఈ అన్నిటినీ కూడా ఆయన నేరుగా నిజామాబాద్ నుంచి బండేసుకొని నా దగ్గరకు వచ్చిండు. వచ్చి మాజీ మావోయిస్టు అన్న నేను మీ పార్టీలో చేరాలనుకుంటున్నా అన్నాడు. ఎందుకు చేరాలనుకుంటున్నావు అని చెప్పి కొన్ని ఆయనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు, రెడ్లు ఎట్లా మోసం చేస్తారనేది, మావోయిస్టులలో ఉండి కూడా ఎట్లా మోసం చేస్తారనేది అతను చెప్పడం జరిగింది. కంప్యూటర్ నాట్ కనెక్టెడా? ఇది ఒకటి చూడండి, అతను చెప్పినటువంటి మాట. అతను ఈ రెడ్లు ఆ రోజుల్లోనే పెత్తందారులు ఏదా అయ్యో ఆ రోజుల్లోనే ఇది మట్టి మనిషి అని ఒక యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అంటే దీంట్లో ఈ మట్టి మనుషుల వెతలు కథలు అన్నిటినీ నేనే దగ్గరుండి తీసుకొస్తా ఉన్నా. మట్టి మనిషి, ఈ మట్టి మనిషిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అసలు ఏంది మట్టి మనిషి గోస? ఒక మాజీ నక్సలైటు, రెడ్డామను ప్రేమించిన మాజీ నక్సలైటు పరిస్థితి ఏడికొచ్చింది ఒకసారి మనం చూద్దాం. ఇగో ఆ మైక్ తీసుకో దా. మా అమ్మని తీసుకుపోయి యాప్లెట్ పెట్టేసుకొచ్చి ఎవరు రెడ్లా? రెడీ. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసి ఇలా కట్టిన తర్వాత చాలా మంది పెట్టినాము. ఎప్పుడన్నా కాల్చినావా మరి? మాకు పోలీస్ తుపాకీ చేత పట్టి ఇలా క్షణానికి దొరికితే ఏమవుతుంది? చంపేస్తారు. ఎన్ని రోజులు పని చేసిన దళంలో? పీపుల్స్ వార్లో 2 సంవత్సరాలు చేసిన. రెడ్డిలంతా పీపుల్స్ వార్లో పని చేస్తుంది. ఇక మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం జరగాలి. ఈ ప్రతి సమస్యల అడ్డు వచ్చేది. కూలీ రేట్లు పెంచమంటే నీకెందుకు? గ్రామంలో ఉండేటువంటి రెడ్లు మోసం చేస్తున్నారని మీరు వాళ్ళ మీద ఎదురు తిరగాలని మీకు చెప్పారు. అప్పుడు వాళ్ళేమో వీళ్ళు కూడా రెడ్లే కాబట్టి వాళ్ళని ఏమనొద్దని నీకు చెప్తే పంచాయతీ. అప్పుడు వెళ్ళిపోయినారు. మీ దళం చేతులు ఎంతమంది చనిపోయి ఉంటారు? మా దళం చేతులు దాదాపు. ఎందుకు చనిపోయి? ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ మట్టి మనిషికి సంబంధించినటువంటిది మట్టి మనిషికి సంబంధించి ఇది యూట్యూబ్ ఛానల్ మట్టి మనిషి. అది ఒకసారి లింక్ ఆడ పెట్టండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటివే కాదు, ఇంకా చాలా 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 దారుణమైనటువంటి స్టోరీలను మీ ముందుకి తీసుకురావాలని నేను డిసైడ్ అయినా. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలు చేయకపోతుంటే, కానీ కొందరి అంశాలను తీసుకురావాలి మళ్ళీ అన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూ కాదు, చిట్ చాట్ చేస్తా ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో. సో ఇక్కడ మట్టి మనిషి అని చెప్పి ఇగో ఇలా ఉంటది, మట్టి మనిషి అని చెప్పి. దీంట్లో మట్టి మనిషి అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చాట్ బాక్స్ లో కనిపిస్తుంది, ఇక్కడ మన ఛానల్ అది. దాన్ని ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదే మట్టి మనిషి ఛానల్లోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి పర్సన్ ఉన్నాడు కదా, అంటే సేమ్ అట్లాగే ఉండేటువంటి మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చిట్చాట్ ఉంది. అసలు నిన్న మార్నింగ్ తీసుకొచ్చిన కదా, నిన్న ఆయన ఒక కోరిక కోరిను, మళ్ళా నాకు నీ వీడియోలు చూస్తున్నందుకు ఒక ఫోన్ కావాలంటే ఫోన్ కొనిచ్చాను. హుషారు దేనికో చెప్పను, దేనికంటే ఏదో చెప్తున్నా. చెప్తే ఎటు వచ్చినా ఎట్లా 4 హైదరాబాద్కి వచ్చిన. దేనికోసం? మల్లన్న కోసం. ఏ మల్లన్న? తిరుమల మల్లన్న. మల్లన్న కోసం.
అవునా? ఆ, మళ్ళా నాకు పిలిచి ఏమన్నాడు? పిలిచి ఏమన్నాడు, ఇక ఈరా అని చెప్పిండు నాకు. ఏమన్నాడు? ఏ పని చేస్తా అని చేసిన అని చెప్పిండు నాకు. ఈ కొన్ని ఇతరు చేస్తున్నావు, అప్పుడు ఏ పని చేస్తున్నావు సంగతి, నువ్వు సేమ అట్టే ఉన్నావు కదా, డెకరేటర్ రూపంలో ఉన్నావు కదా, దాన్ని బట్టి వేసాను ఇస్తున్నాను చెప్పి. అంటే ఈ ఫోన్ ఇప్పించిందా? ఫోన్ కూడా నాకు మళ్ళీ సాయం ఇప్పించాను. ఎందుకు నీ దగ్గర ఫోన్ లేదు? ఫోన్ ఉండే చూపెట్టు సార్. చిన్న ఫోన్ అది పని చూపెట్టు సార్. చూపిస్తాను. చిన్న ఫోన్ అది. ఈ ఫోన్ తీసేసి పెద్ద ఫోన్ ఇప్పించు. పెద్ద ఫోన్ ఇప్పించాము మళ్ళీ సాయం. అంతేనా? నేను మళ్ళీ సాయం వస్తాను. మళ్ళా నాకు ఏం చెప్పాలనుకుంటున్నా మరి? ఇక మళ్ళీ ఏముంది, అవి లైవ్ చెప్పాలి, ఆయన చెప్పాలి, దేవుడని చెప్పుకోవాలి. సంతోషం నాకు మళ్ళా ఇప్పించానని జీవితాన్ని నాకు తలుచుకుంటాను నేనే. దాటి జీవితాన్ని మర్చిపోలేదు. మళ్ళా నండి వరకు వెళ్ళి మళ్ళీ మేమే అదే అంతే. ఆయన ఎంత గట్టి తీసుకొచ్చుకుంటూ సంతోషం. గది విషయం, అందుకోసం అంత హుషారు ఉంటుంది. అంతే హుషారు. ఇదే ఛానల్లో మీకు ఇక్కడ వస్తుంది. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇవాళ 7 గంటలకు ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమించిన ముదిరాజు బిడ్డ జీవిత గాథ, ఏం జరిగింది, ఎక్కడి వరకు వచ్చింది, క్యూ న్యూస్ కోసం ఆయన గతంలో ఎన్నిసార్లు ఫోన్ చేసిండు, ఆ తర్వాత నన్ను ఎత్తుక్కుంటూ మోటార్ బైక్ వేసుకొని నిజామాబాద్ నుంచి వచ్చి కూర్చొని వెయిట్ చేసి నేను మళ్ళీ నన్ను పర్సనల్ గెలవాలని చెప్పి కలిసినట్టు. అంటే ఇక్కడ రెడ్లేమో బీసీల పైన దాడి ఎట్లా చేసిరు, సేమ్ ఇక్కడ కాదు నక్సలైట్లలో కూడా రెడ్లు ఏం చేసిరు, రెడ్ల ఆధిపత్యం ఎట్లా ఉందనేది కూడా చాలా క్లియర్గా చెప్పిండు. ఈయన ఎవరైతే ఉన్నారో ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమించి వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉన్న వేళ రెడ్లంతా పోయి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన పారిపోతే ఆ రెడ్డి ఆమె ఏం చెప్పిందంటే నగలెత్తుకపోయడానికి వచ్చిండు అని చెప్పితే వాళ్ళ అమ్మని తీసుకుపోయి రెడ్లంతా వేప చెట్టు గట్టేసి విపరీతంగా దారుణంగా కొడితే ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన నక్సలైట్లలోకి ఎలా పోయిండు, ఎట్లా వీళ్ళ భరతం పట్టిండు అనేది ఒక సినిమాని మించిన కథ అయినది. ఇవాళ 7 గంటలకు మనకి ఈ మట్టి మనిషి అనే యూట్యూబ్ ఛానల్ ని అందరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే షేర్ చేయండి, విస్తృతంగా షేర్ చేయండి. ఇక నేను ఒక్కొక్క మనిషి గాథను ఇందులోకి తీసుకొచ్చి మీ ముందు పెడతా. ఇక్కడ లింక్ కనిపిస్తుంది, మాజీ నక్సలైట్తో తీన్మార్ మల్లన్న ముచ్చట్లు అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ చాట్ బాక్స్ లోనే ఇక్కడ మీకు లింక్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనే దాంట్లో ఉంటుంది. ఇక్కడ దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఆ అరాచకం ఎట్లుంది, ఈ అరాచకం ఎట్లుంది, వీళ్ళంతా ఏం చేసిరు, ఇన్ని రోజులు ఏ మీడియా మనకు చెప్పలేదు, ఏ మీడియాలో మన కథలు, మన గాథలు, మన బాధలు ఎవరి పట్టించుకోలేదు. ఎందుకంటే మనం అణగారిన వర్గాలుగా మనని ముద్రేసి ఆడ బారేసినాయి. ఇవాళ సోయికి వచ్చిన బీసీ వర్గాలందరూ కూడా, మేలుకున్నటువంటి వర్గాల వారం కూడా ఇలా తేల్చుకోవడానికి సిద్ధమైన. అదొకటే కాదు, ఇంకొక ఆర్జేడీ పని కూడా చేసేది ఉంది. అవి ఇవి మా బీసీ ఉద్యోగస్తులను కానీ బీసీ ప్రజలను కానీ ఎవడన్నా ఏమన్నా అంటే ఒప్పుకోము. ఇక దేనికైతే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇన్ని రోజులంటే వాళ్ళ పక్షాన ఎవడు లేడు, ఎవడు మాట్లాడని విర్రవీగిరు కదా. ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తాం. ఇప్పుడు నేను నాగర్ కర్నూలుకి వస్తా ఉన్నా, నాగర్ కర్నూలుకి వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటా. ఆ సిఐ ఎవడు, ఆ డిఎస్పీ ఎవరు, వీళ్ళందరి సంగతి కూడా తేల్చేదాకా అక్కడి నుంచి కదిలే పరిస్థితే ఉండదు. ఖచ్చితంగా తెలుసుకోవడానికి మేము అందరం సిద్ధమవుతా ఉన్నాం. నేను అక్కడికి నాగర్ కర్నూలు బయలుదేరాలి, నువ్వు కానీ అన్నయ్య. చూసిరు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కథలన్నీ నడుస్తూనే ఉన్నాయి. మా అమ్మని తీసుకుపోయి 50 ఫీట్ కట్టేసి కొట్టాడు. రెడ్లా? రెడ్డి. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసినాం? ఇలా కట్టిన తర్వాత చాలా మంది పట్టినాము. ఎప్పుడన్నా కాల్చినావా మరి? మాకు పోలీస్ ఇలా క్షణానికి దొరికితే ఏమవునని చంపేస్తారు. ఎన్ని రోజులు పని చేసిన దళంలో? పీపుల్స్ వార్లో 2 సంవత్సరాలు చేసిన. రెడ్డిలంతా పీపుల్స్ వార్లో పని చేస్తారు. ఇక మనకు న్యాయం ఏడు జరుగుతుంది, న్యాయం జరగాలి. ఈ ప్రతి సమస్యల అలాంటి వచ్చేది. కూలీ రేట్లు పెంచమంటే నీకెందుకు? గ్రామంలో ఉండేటువంటి రెడ్లు మోసం చేస్తున్నారని మీరు వాళ్ళ మీద ఎదురు తిరగాలని మీకు చెప్పారు. అప్పుడు వాళ్ళేమో వీళ్ళు కూడా రెడ్లే కాబట్టి వాళ్ళని ఏమనొద్దని నీకు చెప్తే పంచాయతీ. పంచాయతీ అప్పుడు వెళ్ళిపోయినాయి.
మీ దళం చేతులు ఎంతమంది చనిపోయి ఉంటారు? మా దళం చేతిలో దాదాపు అవునా? ఎందుకు చంపారు? చూశారు కదా, మట్టి మనిషి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉన్నది. అది మన ఛానలే కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దాన్ని షేర్ చేయండి చాలా మందికి. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉన్నది, ఎట్లా ఏ ఛానల్లో వస్తున్నాయి మన వార్తలు, ఏం కథ అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉన్నది. మన కొంతమందికి అయితే తెలుసు, తీన్మన్మల్ అఫీషియల్ వస్తున్నాయని తెలుసు. కాకపోతే అంటే ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ఛానల్ ఉన్నదా అనేటువంటి క్వశ్చన్ కూడా ఉన్నది. కాబట్టి మట్టి మనిషి అనేటువంటి ఛానల్లో మనం ఇప్పటి నుంచి రెగ్యులర్గా మట్టి మనుషుల జీవితాలను తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తాం మనం. అందులో భాగంగా ఇంటర్వ్యూలు ఉంటాయి, తర్వాత రకరకాల ప్రోగ్రాంలు ఉంటాయి, అన్నీ కూడా మట్టి మనుషుల్లో వస్తాయి. కాబట్టి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి, విస్తృతంగా దాన్ని షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది అడుగుతున్నారు అసలు యాక్చువల్గా ఈ న్యూస్ ఎందులో వస్తుందన్న, తర్వాత ఇప్పుడు క్యూ న్యూస్లో వస్తలేదు కదా, మీరు కనిపిస్తలేరు కదా, మీరు కనిపిస్తలేరు, తీన్మన్మల్ కనిపిస్తలేరు కదా, మరి ఎట్లా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దీన్ని బాగా షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పబ్లిక్ అందరికీ వెళ్ళిపోతుంది. ఎందుకనంటే పుస్తక ప్రచురణ సంస్థలు, పత్రికలు, ఇటు టీవీ ఛానళ్ళు ఎవరికైతే ఉండవో, ఎవరి చేతులైతే ఉంటాయో వాళ్ళు చెప్పిందే రాజ్యం అన్నట్టు ఉంటుంది లెక్క. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పత్రికలు కానీ, తర్వాత ఆ పుస్తక ప్రచురణ సంస్థలు కానీ మన చేతిలో లేకపోవడం వల్ల మన చరిత్రను మనం రాసుకోలేకపోయినాం, మన చరిత్రను, మన గొప్పతనాన్ని మనం చెప్పుకోలేకపోయినాం. మనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం అక్కడ చర్చకు కూడా రాకుండా తొక్కిపెట్టేసిండ్రు. కాబట్టి వాటన్నిటిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. 10 రోజుల్లోగా పంచాయతీ ఖాతాల్లో ఫండ్స్ జమ చేయాలి. ఏవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కదా, 323 కోట్లు 2 సార్లు. వాటిని పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నదనుకో బాగుండదని చెప్పేసి కూడా హెచ్చరించింది. లేట్ చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సిందే రాష్ట్రాలకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. గ్రామాల్లో మౌలిక వసతులకే ఈ ఫండ్స్ వినియోగించాలి. మౌలిక వసతులు చిన్న కయటి, ఇప్పుడు మోరీలు కానీ, లేకపోతే వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఆ సదుపాయాల కోసం వీటిని వినియోగించాలని కూడా క్లియర్ చెప్పింది. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులపై పంచాయతీరాజ్ శాఖ గైడ్లైన్స్ జారీ చేసింది కేంద్రం నుంచి. అమెరికా మన ఎకానమీ పైన ఎలా దెబ్బకొట్టిందనే దానిపైన ప్రత్యేకంగా ప్రొఫెసర్ కంచా ఎలియా షెఫర్డ్ ఇవాళ సండే కాబట్టి ప్రత్యేక వ్యాసం రాసిండు ఆయన. ఇవాళ చూద్దాం. పైరవీలు కాదు, ప్రజల కోసం పనిచేయండి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచి పొజిషన్కు వెళ్తారు. డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పైరవీలు చేసేందుకు రాకండి, మీరు ఏం చేయాలి, ప్రజల కోసం పనిచేయాలని చెప్తున్నాడు. మరి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు మరి టికెట్లు ఇస్తున్నారా? ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు పదవులు ఇస్తున్నారా? ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు ఇక్కడ నామినేటెడ్ పోస్టుల్లో మరి అవకాశాలు కల్పిస్తున్నారా? ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు, లేకపోతే ప్రజల్లోనే ఉన్నోళ్లకు, బాధలు తెలుసుకున్న వాళ్ళకు, తర్వాత ప్రజల పక్షాన నిలిచిన వాళ్లకు నిజంగా అవకాశాలు దక్కుతున్నాయా? పార్టీని పట్టుకొని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు మొత్తం కూడా పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళకు నిజంగా న్యాయమే జరుగుతుందా? అది క్వశ్చన్ మార్క్. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సమాధానం చెప్పాలి. మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమై ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచి పొజిషన్కు వెళ్తారు. ఎంతమందికి టికెట్లు ఇచ్చిండ్రు పార్టీ కోసం కష్టపడి. ఇప్పుడు జంపు జిల్లాలకు అవకాశం ఇస్తా అంటే ఇప్పుడు తప్ప జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? ఇక్కడ ఏది పటాన్ చెరువు దగ్గర కాట శ్రీనివాస్ గౌడ్ మొత్తం కూడా పార్టీనే పట్టుకొని, పార్టీనే నమ్ముకొని, పార్టీ కోసమే పనిచేసి, మొత్తం కూడా పార్టీనే పరమావధిగా పనిచేసుకుంటూ వచ్చిండు. మొత్తం ఉన్న ఆస్తులు కూడా కూడబెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చిండు. నడుచుకుంటూ వస్తే లాస్ట్కి వస్తే ఇప్పుడు పారాచూట్ నేటలను తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకుంటామంటే పరిస్థితి ఏంది? అంటే ఎవరి కోసం నిజంగా పార్టీ కోసం కానీ, లేకపోతే ప్రజల కోసం కానీ పనిచేసిన వాళ్ళకు నిజంగా అవకాశాలు ఇస్తున్నారా? మీరు అవకాశాలు ఇస్తే ఇట్లెందుకు ఉంటుంది? కాబట్టి దానిపైన కూడా ఆలోచన చేసుకుంటే మంచిగా ఉంటుంది. డిసిసి అధ్యక్షులు అంటే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అంటే జిల్లా అధ్యక్షులు అనమాట. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల
శిక్షణా తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పైరవేతో పదవిని దుర్వినియోగం చేస్తే మీరే నష్టపోతారు. మనల్ని వ్యతిరేకించే వాళ్ళను సైతం కలుపుకొని పోవాలే. ఇది ఈ మాట వాస్తవం. కష్టపడి పనిచేస్తేనే మీకు పార్టీకి భవిష్యత్తు. కాంగ్రెస్లో ఏ కోటా ఉండదు, ఒక్క మెరిట్ కోటా తప్ప. ఏ కోటా ఉండదంటే బీసీ కోటా లేదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోటా లేదని చెప్తున్నాయన పరోక్షంగా. ఏ కోటా ఉండదంట. ఏ కోటా ఉండి మెరిట్ కోటా అంటే ఏంటిదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మెరిట్ కోటా. ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు? సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్లకు మెరిట్ కోటా అవుతారు వాళ్ళు. ప్రభుత్వ పనితీరు వల్లే ఎన్నికల్లో ఓట్ షేర్ క్రమంగా పెరుగుతున్నది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఆటోమేటిక్గా పెరుగుతుంది, అది వేరు. కాంగ్రెస్ వల్లే మున్సిపల్ ఎన్నికల్లో 63% మంది ఓబీసీలు గెలుపు. ఏమన్నా అనాలి? ఏమన్నా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఒకసారి గుండె మీద చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వల్లనే వీళ్ళకు 63% వస్తున్నాయి అవకాశాలు. బీసీలకు ఓబీసీలకు అవకాశం ఇచ్చిండ్రా మీరు? 33% ఉంటే 23% తీసుకొచ్చిండు కేసీఆర్కి, 23% ఉంటే 17% తీసుకొచ్చింది మీరు. ఇంకా వీళ్ళు మళ్ళా కనీసం పార్టీ పరంగా గుడిస్తామనేటువంటి మాట కూడా చెప్పలేదు. మొత్తం ఇండిపెండెంట్ ఎంతమంది గెలిచిండ్రు? ఎన్ని వందల మంది గెలిచిండ్రు. కారణం ఏంది? మీరు టికెట్ లేకపోవడం వల్లనే కదా. బీసీలు ఎక్కువ గెలిచిండ్రు అంటే మీరు టికెట్లు ఇచ్చి కాదు. బీసీలు ఎక్కువ గెలిచిండ్రు అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ దమ్ముతోటి ధైర్యంతో ముందుకొచ్చిండ్రు కాబట్టి, ప్రజల్లో ఆదరణ ఉన్నది కాబట్టి వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు మేమే ఇచ్చిన మనకి చెప్పుకున్న కాడికి వచ్చిండ్రు. మంచి జరుగుతూ ఇట్లా చెప్తారనమాట. మంచి జరగకపోతే చూసి రాయగో నేను బీసీల టికెట్లు ఇస్తే మొత్తం పోతుండే అనే కాడికి తీసుకొస్తారు. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మేమే ఇచ్చామనేటువంటి మాట చెప్తారు. ఏడిచ్చిర్రు? దేశాన్ని కాంగ్రెస్ను విడదీసేందుకు బీజేపీ ప్రయత్నం. 2 రాష్ట్రాలు కలిసి ఎదగాలి, 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎదగాలని పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పైరవుల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారికే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అంటే డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచి పొజిషన్కు వెళ్తారని చెప్పారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో శనివారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు ప్రారంభమైన శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో డీసీసీ అధ్యక్ష పదవి రావడం ఒక మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని చెప్పి స్పష్టం చేశారు. మంచి మాటనే అది. కాకపోతే ఏంటంటే ఎవరికి అవకాశాలు ఇస్తున్నాం మనము, ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నాము, ఎవరికి అధికారులకు మంచి అవకాశాలు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక హై రైజ్ బిల్డింగ్ హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమైతుంది? హై రైజ్ బిల్డింగ్ అంటే ఏంటిది? 50 అంతస్తులు, 60 అంతస్తులు, 70 అంతస్తులు ఇట్లా మొత్తం కూడా హైదరాబాద్లో కూడా ఒక్కసారి ఊర్ల నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా మొత్తం ఏం చూపించకుండా డైరెక్ట్గా తీసుకుపోయి ఎక్కడికి గచ్చిబౌలికి, తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెల్లాపూర్కి, అక్కడ పరిసర ప్రాంతాలకు తీసుకుపోయి అక్కడ డైరెక్ట్గా తీసుకుపోయి వదిలిపెడితే ఇది వేరే దేశం అన్నట్టుగా ఉంటుంది. పెద్ద బిల్డింగ్లు అసలు ఇక మనకు కనిపే కూడా కనిపి అంత దూరం ఉంటాయి. 50 అంతస్తులు, 60 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి. అయితే నిజంగా మరి 50 అంతస్తులు, 60 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్న మంచిగానే ఉన్నది, కానీ మరి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? దానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ ఉందా? అంత బిల్డింగ్ కడితే మరి డ్రైనేజ్ ఎంత ఉండాలి? ఒక్కసారి ఒకటికి వస్తే కూడా బయట పోతుంది, నిండుతుంది మొత్తం. అంత పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా దానికి సంబంధించి ఉన్నాయా? ఒకవేళ వాళ్ళందరూ కిందికి వచ్చేసి ఇట్లా మళ్ళీ ఒక్కసారి ఇట్లా ప్రయాణం చేస్తే అంత పెద్ద రోడ్లు ఉన్నాయా? అన్ని పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టేస్తారట. ఎవరు? టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ ఆఫీసర్లు. ఏమవుతుందంటే దాని అనుమతులు ఇచ్చేస్తున్నారు జిహెచ్ఎంసీ నుంచి. అనుమతులు ఇచ్చేయద్దని మనం అంటలేము, కానీ అవసరమైన వాటికి మాత్రం అనుమతులు ఇవ్వరు. ఒకవేళ అనుకూలమైనటువంటి వాటి అంటే ఏదైతే నిబంధనలకు లోబడి ఉన్నటువంటి వాటికి 1,00,000 కొర్రీలు పెడుతున్నటువంటి ఈ టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానర్లు, తర్వాత ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, ఇక వీళ్ళకి మాత్రం ఈ హైరైజ్డ్ బిల్డింగ్లు ఉంటాయి కదా, 50 అంతస్తులు, 60 అంతస్తుల బిల్డింగ్లు ఉంటే వాటికేమో ఓకే అని పెట్టేస్తారు. ఎందుకు? కారణం ఏంటి అంటే ఇక్కడ ఆమ్యామ్యాలు ముడతాయి, భారీ మొత్తంలో ముడతాయి. కాబట్టి ముట్టిపెట్టినటువంటి ఏవైతే హైరైజ్డ్ బిల్డింగ్లు ఉంటాయో వాటికి అన్నీ ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోవాలి, కానీ చూసుకోకుండా ఇచ్చి పడేస్తుంటారు. కాబట్టి అటువంటిది జరుగుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. మణికొండలో నిర్మాణంలో ఉన్న హైరైజ్డ్ బిల్డింగ్స్ ఇవి ఎట్లున్నాయి? 50, 60 అంతస్తులు.
వేరే దేశాలలో ఉంటుండే అని మనం అనుకుంటుండే. ఎప్పుడు అమెరికాలో కానీ లేకపోతే ఇంకా వేరే దేశాలలో, ఫ్రాన్స్లో, బ్రిటన్ లాంటి దేశాలు, పెద్ద పెద్ద దేశాలలో, బాగా అభివృద్ధి చెందిన దేశాలలోనే ఇవి ఉంటాయి అనుకుంటుండే. కానీ కొంతమంది నిపుణులు ఏమంటారంటే ఇట్లా ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టడం అవసరం లేదు, కొంతవరకు విస్తరిస్తే అయిపోతుంది కదా, కొంతవరకు విస్తరించి మంచిగా ఫ్రీగా కట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు నిపుణులు. హైదరాబాద్లో పెరుగుతున్న 50 నుంచి 60 అంతస్తుల భవనాల నిర్మాణాలు, కుప్పలు తెప్పలుగా అనుమతులు ఇస్తున్న అధికారులు. చూసుకో, కుప్పలు తెప్పలుగా ఇచ్చి పడేస్తున్నారు అనుమతులు. 2024లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 124 బిల్డింగ్లకు పర్మిషన్, 2025లో 193కు చేరినటువంటి అనుమతులు పెరుగుతావు దన్నని ఒక్కడిసారి లేచినాయి పో అని చెప్పేసి ఇచ్చేస్తున్నట. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాలంటే ఇయ్యారు మళ్ళా, ఇది 10% దాటిందండి, 10% డివియేషన్ ఉన్నది కాబట్టి దాటింది కాబట్టి ఇది మేము అనుమతి ఇవ్వలేము, దీన్ని కొట్టేస్తామని చెప్పేసి ఆడనే వాడేస్తారు దాన్ని. ఒకవేళ వాళ్ళకి అన్యాయాలు ముట్టినాయి అనుకో, ముడితే 10% కాదు 50%, 60% ఎంత ఉన్నా సరే ఓకే రైట్, ఇట్లుంటుంది అనమాట లెక్క. కాబట్టి మనం దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. 2025లో 193కు చేరినటువంటి అనుమతులు, ఆ మేరకు మౌలిక సదుపాయాలు కరువుగా ఉన్నాయి, లేవు అక్కడ. ఆయా ఏరియాలో ట్రాఫిక్, వాటరు, డ్రైనేజీ కష్టాలు ఉంటాయి భవిష్యత్తులో. ఇంకా హెల్త్ ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్నా గంట సమయం పడుతుంది, ఎందుకంటే ఇరుకిరుకు రోడ్లు, పెద్ద రోడ్లు ఉండాలి దానికి. ఇక అగ్ని ప్రమాదాలు జరిగితే అంత ఎత్తుకు వాటర్ చిమ్మేటువంటి పరిస్థితే లేదని చెప్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు 50 అంతస్తులు 60 అంతస్తులకు మొత్తం ఇట్లా వాటర్ కొట్టే పరిస్థితి ఉంటుందా? మరి ఏంది పరిస్థితి ఏంది? నలుదిక్కుల విస్తరణకు అవకాశం ఉన్న నగరంలో అవకాశం ఉన్నది ఇంకా విస్తరించుకోవడానికి. హైరైజ్ బిల్డింగ్లు అవసరమే లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. గుడ్డిగా అనుమతులు ఇస్తే మునుముందు మరిన్ని కష్టాలు తప్పు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నారు నిపుణులు. పేద బిల్డింగ్లు చూసుకో, ఒక్కడేసారి ఇట్లా కార్లు వీళ్ళని మొత్తం ఇట్లా వచ్చేస్తే ఏంది పరిస్థితి ఏంది? చారిత్రక హైదరాబాద్ నగరం క్రమంగా హైరైజ్ సిటీగా మారుతున్నది. రెసిడెన్షియల్ జోన్లలోనూ ఆకాశాన్నంటే బిల్డింగ్ల సంఖ్య ఏటా పెరిగిపోతున్నది. ఓఆర్ఆర్ పరిధిలో 20 ఫ్లోర్లకు మించి సుమారు 1800 హైరైజ్ బిల్డింగ్లు ఉండగా ఇటీవల 50 నుంచి 60 అంతస్తుల ఆకాశ హార్మ్యాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. 2024లో జిహెచ్ఎంసీ పరిధిలో 69, హెచ్ఎండిఏ పరిధిలో 55 హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు 2025లో ఏకంగా 193 బిల్డింగ్లకు కొత్తగా అనుమతులు ఇచ్చారు. ఇలా ఇష్టారాజ్యంగా హైరైజ్డ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తున్న అధికారులు వాటి వల్ల తలెత్తే పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక హైరైజ్డ్ బిల్డింగ్లో ఉండే జనాభా ఒక మేజర్ గ్రామ పంచాయతీ లేదంటే ఒక చిన్న సైజు పట్టణ జనాభాతో దాదాపు సమానంగా ఉంటుంది. ఒక్క బిల్డింగ్లా మేజర్ గ్రామ పంచాయతీ అని అంత జనాభా ఉంటుంది. 50 అంతస్తులు అంటే ఎంత? 50-60 అంతస్తులు అంటే ఎట్లుంటుంది లెక్క? అయితే 30 అంతస్తులకు మించి ఉన్న భవంతిలో 2000 నుంచి 5000 మందికి పైగా నివసిస్తుంటారు. ఒకే చోట ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకునేలా విశాలమైన రోడ్లు, వాటరు, డ్రైనేజీ సిస్టము, తర్వాత పవర్, హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి. కానీ ఆ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండడంతో ఇప్పటికే చాలా చోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. ఇక పీక్ టైంలో రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతున్నది. ఉదయం పూట నీటి కటకట తప్పట్లేదు. ఎందుకంటే 50-60 అంతస్తులు అంటే నీళ్లు ఎన్ని కావాలి నీళ్ళకు? పెద్ద మోటార్లు పెట్టి మీదికి దింపినా కానీ సరిపోవు. ఎండాకాలం గ్రౌండ్ వాటర్ అడుగంటి నిత్యం వందల కొద్దీ ట్యాంకర్ తెప్పించాల్సిన వస్తుంది. అయితే ఇందుకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక డ్రైనేజీలు పూడుకుపోయి ప్లాట్లలో దుర్వాసన రావడం పరిపాటిగా మారింది. హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తితే కనీసం అంబులెన్స్ రావాలన్నా గంటకు పైగా సమయం పడుతుంది. దీంతో కోట్ల రూపాయలు పోసి హైరైజ్డ్ బిల్డింగ్లు ప్లాట్లు కొనుక్కున్న జనం ఇప్పుడు తలబట్టుకుంటున్నారు. పెరిగిన ట్రాఫిక్ కష్టాలు. ఈ బిల్డింగ్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఎందుకంటే ఈ హైరైజ్డ్ బిల్డింగ్లలో ఉన్న వాళ్ళందరికీ కార్లే ఉంటాయి ఎక్కువ. ఈ కార్లు ఉంటే ఆ కార్లన్నీ కలిసి మొత్తం ఒక్కసారి వెళ్తే బయటకు వెళ్తే ఏముంటుంది కథ? రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి హైరైజ్డ్ బిల్డింగ్లు ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇస్తే మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు అక్కడ లేకపోతే చాలా ఇబ్బందులు అయితే అని చెప్పేసి కథనం వేసింది. వాస్తవం కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమున్నది కొంతవరకు ఇప్పుడు ఇక్కడ కీసరా, ఇక్కడ ఈ ఏరియాలో కీసర కానీ గట్కేసర కానీ ఈ ప్రాంతంలో ఇంకా విస్తరించేటువంటి అవకాశం ఉన్నది. సిటీ పక్కనే ఉంటాయి ఇవి. ఇక్కడ వస్తలేరు వాళ్ళు. అంటే ఉన్న దగ్గరనే ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్లు కడుతున్నారు. ఇక్కడ కట్టుకుంటే మంచిగా
పెరుగుతుంది కదా, విస్తరణ జరుగుతుంది, తర్వాత ఈజీగా ఉంటుంది, ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి. ఇక కామారెడ్డిలో హైటెన్షన్, వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న ధూమ్ ధామ్ చేసుకున్నారు, మొత్తం కారు తీసి కారు పల్టీలు కొట్టించేసారు బీజేపీ కార్యకర్తలు. కాలేజీ భూములు అమ్ముకున్నారని ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ ఆరోపణ. చర్చకు రావాలని సవాల్ చేసిండు అక్కడ స్థానిక ఎమ్మెల్యే. కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్నారు పోలీసులు. క్యాంప్ ఆఫీస్లో వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్టు. ఇక కారులో క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన ఓ కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టినరు బీజేపీ లీడర్. చూసుకో, ఇక ఆ నిప్పు పెట్టి నేను చూపించాం కానీ మామూలుగా చూపిస్తామట. ఆ కారును ఇట్లా వేసి పల్టీలు కొట్టిస్తున్నారు. అయితే ఇక ఏందంటే అసలు యాక్చువల్గా ఇది వీరాభిమానమా, ఏమభిమానము, ఏం కథ? వాళ్ళు వేసుకున్న దానికి వీళ్ళు మొత్తం ఆగమాగం జగన్నాథం చేస్తుంటారు మొత్తం. దాంతో పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. మొత్తం దారుణంగా. ఇగో కారు లేబట్టి ఇట్లా అవన్నీ లేచి పల్టీలు కొట్టించేటివి కూడా ఉన్నాయి కానీ మనకి అవి వద్దని చూపిస్తలేదు. ఇంకో ఇట్లా అభిమానం, వీళ్ళ మీద కేసులు అవుతాయి. ఉన్నోడు మంచిగా ఉంటాడు. ఇక టారిఫ్లు మళ్ళీ పెంచిన ట్రంప్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని దేశాలపై 10% విధిస్తాం. ఇప్పుడు ఏమంటుండేగా, వీళ్ళకి తెలివి లేదు మనం లేదు అంటుండే. ఎవరిని? అక్కడ అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఉంటుంది కదా, అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం మీద ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. వీళ్ళకి ఏం తెలియదు ఎడ్డోళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాక. ఏమవుతుంది? అంత టారిఫ్ ప్లేస్ ఇంత టారిఫ్ ప్లేస్ అంటే టారిఫ్ ప్లేస్ అధికారం నీకెక్కడిది? అది కాంగ్రెస్ తీసుకోవాలి. కాంగ్రెస్ అంటే ఏంటిది? అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంటు తీసుకోవాలి నిర్ణయము. పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిసి దానిపైన మెజార్టీ సభ్యులు దానికి ఆమోదం చెప్పాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వెట్లా తీసుకుంటావు? ఆ అధ్యక్షునికి ఆ అధికారం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కానీ మీరెట్లా చెప్తారా బాబు, నా ఇష్టం, నేను అట్లనే చేస్తా, మీకే తెలివి లేదు, తెలివి తక్కువ దద్దమ్మలు, మీరు విదేశాలకు అమ్ముడు పోయిరని చెప్పేసి మళ్ళీ 10-15% వేసేసిండు కాక. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని దేశాలపై 10% విధింపు, కాసేపటికే 15% పెంచుతున్నట్లు ప్రకటన. వెంటనే అమల్లోకి వస్తాయన్న అమెరికా ప్రెసిడెంట్, భారత్కు వర్తిస్తాయని వెల్లడి. అసలు యాక్చువల్గా ఈ కేసు వేసింది ఎవరు? ఏది? అమెరికాలో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుండు, టారిఫ్లు పెంచేస్తున్నాడు, ప్రజల మీద భారం వేస్తూ ఉన్నాడు. విదేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులపైన ఇవన్నిట్లో వేయడం వల్ల మాకు నష్టం జరుగుతూ ఉంది, బాధ అవుతుంది, రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి ఎవరు కేసు వేసినారు అంటే మన భారత్కు చెందినటువంటి సంతతికి చెందిన వ్యక్తి వేసిండట. ఎవరి? నీల్ కత్యాల్ అంటే ఆయన వేసిండనమాట. టారిఫ్లను కోర్టు ద్వారా అడ్డుకున్న భారత సంతతి అడ్వకేటు ఈయన. ఆర్థిక అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని వాదించిండు. ఎవరు? నీల్ కత్యాల్. పన్నులు వేసే అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న కత్యాల్. అతడి వాదనతో ఏకీభవించినాయి అక్కడ ఉన్నటువంటి కోర్టు ఓకే చెప్పింది. వాస్తవమే, అట్లట్లయితే అధ్యక్షుడు ఎట్లేస్తాడు ఇష్టం వచ్చినట్టుగా ఆగమాగం చేస్తే పరిస్థితి బాగుండదురా బాబు, అందుకని నువ్వు వేస్తే చెల్లయ్యని చెప్పింది. కానీ మళ్ళీ వేస్తా అంటుండు. నువ్వేం చేసుకుంటారో చేసుకోలేదు, కోర్టునే ధిక్కరిస్తా ఉన్నాడు. ఇక గానుగ నూనెకు జనం జయగొడుతున్నట. మారుతున్న ప్రజల టేస్టు. ఉత్తర తెలంగాణలో 55% మంది మొగ్గు చూపుతున్నారట. గానుగ అంటే ఏంటంటే 2 ఎడ్లను కట్టి ఒకటి రోల్ లాగా ఉంటుంది, 2 ఇట్లా దాంట్లో వేసి తిప్పుతూ ఉంటారు. ఇక కొంచెం ఇట్లా ఇంకా మేత పెడతారు ముందర, ఆ మేత ఉంటుందని చెప్పేసి తిందామని ఇట్లా పోతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది గానుగ తిరుగుతూ ఉంటే దాంతో నూనె తయారు చేస్తారు. అంటే కృత్రిమ పద్ధతిలో కాకుండా, లేకపోతే ఇట్లా ఏది మిషన్ల ద్వారా కాకుండా డైరెక్ట్గా మనుషులు చేసేటువంటి పాతకాలం పద్ధతి అనమాట.
దీంతో తీసినటువంటి నూనెకు బాగా డిమాండ్ ఉందంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో కూడా పలు చోట్ల దీన్ని వాడుతున్నారని తెలుస్తాం. రిఫైన్డ్ ఆయిల్ కాదు కావాల్సింది, ఇగో ఇట్లా స్వచ్ఛంగా తీసినటువంటి, అంటే మన ముందరనే అక్కడ ఏంది పొద్దుతిరుగుడు గింజలు వేస్తారు అందులో, లేకపోతే మన ముందరనే నువ్వులు వేస్తారు, మన ముందరనే పల్లీలు వేస్తారు, మన ముందరనే ఆ గానుగు తిప్పి నూనె తీస్తారు. ఆ తీసినటువంటి నూనెని వాడుతున్నట్టు. ఎందుకంటే అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఇష్టం వచ్చినట్టుగా ఏం నూనె వాడుతున్నామో అర్థమవుతలేదు, అది ఏందో అర్థమవుతలేదు. కాబట్టి దీనివల్ల నష్టం జరుగుతున్నది, ఆరోగ్యాలు పోతున్నాయి. కాబట్టి ఆరోగ్యాలు పాడుగాకుండా ఉండాలంటే ఇటువంటి పద్ధతులు బాగుంటాయి, పాత పద్ధతులే మంచిగా అని చెప్పేసి గానుగు నూనెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట పబ్లిక్. ఆరోగ్యం, వాసన, రుచికి ప్రయారిటీ ఇస్తున్నారు. పైసల గురించి పెద్దగా ఆలోచిస్తలేరు ఇప్పట్లో. మాత్రం చాలా విషయాల్లో క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్యాకేజ్డ్ రిఫైన్డ్ ఆయిల్ పక్కన పెడుతున్న జనం. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో జయశంకర్ వర్సిటీ స్టడీలో వెల్లడించారు ఇవి బాగా వాడుతున్నారని. ప్రతి వంటకంలో కీలకమైన వంట నూనెల విషయంలో ప్రజలు తమ వైఖరి మార్చుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా రిఫైన్డ్ ఆయిల్ వాడిన జనం ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమంగా గానుగ నూనె అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. వేడి చేయరు, కెమికల్స్ కలపరు, కండ్ల ముందే నూనె తీస్తారు, మన ముందరనే తీస్తారు అనే నమ్మకంతో గానుగల ముందు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వంట నూనె విషయంలో జనం ప్రయారిటీ పూర్తిగా మారిపోయిందని ఓ స్టడీలో తేలింది. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు ఎన్ మేరీ, తర్వాత బి సౌజన్య తదితరులు చేసినటువంటి రీసెర్చ్లో ఈ విషయాలు బయటపడ్డాయంట. మొత్తం మీద విషయం ఏంటంటే ఈ రిఫైన్డ్ ఆయిల్ కంటే ఎక్కువ ఉంటుంది రేట్. మరి రిఫైన్డ్ ఆయిల్ ఏమో 200 రూపాయలు లీటర్ ఉంటుంది ఉండొచ్చు, అంతేనా? 180, 200 రూపాయలు రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క ధర ఉన్నది. అయితే ఈ 200 రూపాయలు ఇది ఉంటే అది 500 రూపాయలు ఉంటుంది, ఏది గానుగ నూనె. కాకపోతే రేట్ ఎక్కువైనా పర్లేదు, కానీ మాకు ఏది కృత్రిమంగా తర్వాత లేకపోతే మిషన్లతో చేసింది లేకపోతే ఎక్కడో చేసింది కాకుండా మా ముందరనే తీస్తారు కాబట్టి అది కావాలని చెప్పేసి కోరుకుంటారట. గానుగ నూనెకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఎట్లుంటుంది గానుగ? ఇక ఢిల్లీలో మళ్ళీ టెర్రర్ అటాక్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎర్రకోట, చాందినీ చౌక్లోని ఓ టెంపుల్లో పేలుడు కుట్ర. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు లష్కర్ స్కెచ్ చేసిందట. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక, భద్రతా బలగాల హై అలర్ట్ ప్రకటించినాయి. పంజాబ్, కాశ్మీర్లో 2 ఐఈడీ బాంబులు కూడా గుర్తించిందట. మొత్తం కూడా టెర్రర్ అటాక్స్కు అట్లున్నదని చెప్పేసి అక్కడనే కాదు హైదరాబాద్లో కూడా జరగవచ్చు అనేటువంటి సమాచారం ఉన్నదంట. దాంతో అధికారులు చెప్తా ఉన్నారు. చెంచల్గూడ జైల్లో కూడా కుట్ర జరిగిందని చెప్పేసి డిఐజీ చెప్తున్నాడు. ఉగ్రకుట్ర వార్తలన్నీ వదులుతున్నాయని చెప్పేసి శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. ఒక రకంగా జరుగుతుంది. చొరబాటుదారులను ఓటర్ లిస్ట్ నుంచే కాదు దేశం నుంచి తొలగిస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నాడు. చొరబాటుదారులు అంటే ఎవరు? బంగ్లాదేశ్ నుంచి కానీ లేకపోతే ఇంకా పాకిస్తాన్ నుంచి కానీ ఇంకా ఇతర దేశాల నుంచి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొడుతూ తర్వాత ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లకు పాల్పడడానికి స్కెచ్లు వేస్తున్నటువంటి ఓ దొంగల ముఠాలని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఓటర్ లిస్టుల నుంచి పేరు తీసేసుడు కాదు, మొత్తం మీద దేశం నుంచే తీసి పడేస్తామని చెప్తా ఉన్నాడు. తీయాల్సిందే, వాస్తవం అదే జరగాలి కూడా. ఎందుకంటే వేరే లంగా కొడుకులు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసేయని చెప్పేసి భావిస్తుందట కేంద్ర ప్రభుత్వం. 5 ఏళ్లలో పని పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా చెప్తున్నాడు. అస్సాంలో కొత్త పోలీస్ క్యాంపస్కు శంకుస్థాపన చేసిండు నిన్న అమిత్ షా. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. కేటాయింపులు గుమ్మడికాయ అంతా బీసీలకు ఏమిచ్చారు? కేటాయించిన నిధులను ఖర్చు చేయరా? బడ్జెట్లో బీసీలకు ఈసారైనా న్యాయం జరిగేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. ఏమైంది ఇప్పుడు ఇక్కడ? 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెడతాము, మినిమం 20,000 కోట్లని అని చెప్పిండ్రు. ఏది కాంగ్రెస్ పార్టీ చెప్పింది, తన మేనిఫెస్టోలో పెట్టింది. ఏది ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించి అవతల వాటర్ కానీ 20,000 కోట్లు ఎక్కడ కూడా పెట్టలే.
2 సంవత్సరాలు బడ్జెట్ పెడితే ఒక్క సంవత్సరం కూడా ఈ 2 సంవత్సరాల బడ్జెట్ కూడా కలిపితే కూడా 20,000 కోట్లు కానటువంటి పరిస్థితి. 9,000 కోట్లు ఒకసారి 11,000 కోట్లు ఆడికాడికి. మరి పెడితే నిజంగా అవన్నీ ఖర్చు చేసినారంటే ఖర్చు చేసింది లేదు, పీకింది లేదు. 11,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే బీసీలకు సంబంధించి ఖర్చు చేసింది 2,000 కోట్లు, 9,000 కోట్లు ఖర్చు చేయలే. మరి ఏమవుతుంది ఇప్పుడు ఇట్లా వేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ బీసీలకు సప్లాన్ ఉందనుకో, బీసీ సప్లాన్ ఉంటే ఇవి ఈ సంవత్సరం ఖర్చు చేయకపోతే వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలని చెప్పేసి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాంతో మంచి జరుగుతుంది. కాబట్టి ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు. ఈ నిధులని వేరే విషయాలకు మళ్ళిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కాల్సిందే అని చెప్పేసి దానికోసం సప్లాన్స్ కోసం కొట్లాడుతున్నారు. మొన్న తీన్మార్ మల్లన్న కానీ తర్వాత ఏది బీసీ సంఘాల నాయకులు కానీ మొత్తం కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు గత బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. వచ్చే బడ్జెట్లోనైనా బీసీల అభివృద్ధికి మేమెంతో మాకంతా అనే సూత్రం ఆధారంగా కేటాయింపులు ఉండాలని, వాటన్నింటినీ ఖర్చు పెట్టాలని బీసీలు కోరుతున్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా మేమెంతో మాకంతా అని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ చెప్పిండు. కిత్నే ఇస్సేదారి ఇస్సేదారి ఉత్నే భాగీదారి అని చెప్పేసి చెప్పిండు ఆయన. అంటే ఎవరెంత ఉంటారో వాళ్ళకి అంత ఉంటుంది వాటా ఇస్తామని చెప్పిండు. కానీ తప్పలేక మరి మనం మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో దీని గురించి ప్రస్తావన కూడా రాలేదు. ఖర్చు పెసరగింజంతా పెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లకు పైగా కాలం గడిచింది. వార్షిక బడ్జెట్ను సమర్పిస్తూ చట్టసభల్లో బీసీలకు కేటాయింపుల విషయంలో డాంబీకాలకు పోతున్నారు. వాస్తవంగా బీసీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులను చేసిన ఖర్చులను చూస్తే ఖర్చు పెసరగింజంత కూడా ఉండడం లేదు. రాష్ట్రంలో 50% కంటే అత్యధికంగా ఉన్న బలహీన వర్గాలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు ఊరిస్తున్నట్టుగానే ఉంటున్నాయి. కేటాయించిన నిధులు కాగితాలపైనే ఉంటున్నాయి తప్ప ఖర్చు పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. అంతేకాదు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్ 2026-27లో అయినా బీసీల అభివృద్ధికి మేమెంతో మాకంతా అనే సూత్రం ఆధారంగా కేటాయింపులు ఉండాలని, వాటన్నింటినీ ఖర్చు పెట్టాలని బీసీ ప్రజలు కోరుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్లోనైనా బీసీలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని బీసీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక బీసీ సంక్షేమంలో క్షామం ఏది? బీసీల సంక్షేమానికి ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు కదా, అందులో మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. అయితే ప్రభుత్వం చట్టసభల్లో వెల్లడించిన అధికారిక గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతుల కేటాయింపులు 11,500 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు మాత్రం ఎంత అనే దానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిని అడిగారు. అందుకు సమాధానంగా 11,500 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటి వరకు ఖర్చు చేసింది 2,426 కోట్ల రూపాయలు అంటూ మంత్రి రాతపూర్వకంగా చెప్పింది. ఇంకేం కావాలిగా? మరి మిగిలిన 9,000 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము ఎటుపోయాయి అంటే సమాధానం లేదంటూ ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు 1908 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 365 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా నిధులు ప్రభుత్వం ఇతర రంగాలకు మళ్లించారు. హాస్టల్లో ఉంటూ చదువుతున్న బీసీ విద్యార్థులకు 435 కోట్ల రూపాయలతో సన్నభూమి పెడతామని చెప్పి అవి కూడా లేదు. ఆగమాగం జగన్నాథం. మొత్తం కూడా కేటాయింపులేమో ఇట్లా కనిపిస్తున్నాయి. మరి నిజంగా అవి ఖర్చు చేస్తున్నారంటే ఖర్చు చేసిన లేదు, పీకింది లేదు. ఇక బీసీ సప్లాన్ ఏది? బీసీల అభ్యున్నతికి నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీల కోసం చట్టబద్ధంగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎక్కడ? మేనిఫెస్టోలో పెట్టింది. అసెంబ్లీ మొదటి సమావేశం అయిపోయింది. 2, 3, 4, 5, 6వ సమావేశం కూడా అవుతున్నది. ఇంకేమున్నదంటే అతి లేదు గతి లేదు. కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ ఈసారి కేటాయింపుల్లో కనుక ఆర్థిక శాఖ మరి ఏం చేస్తుంది, ఏం కథ? ఇప్పుడు మరి బడ్జెట్ పెడుతున్నాము, సంచి తీసుకోవి వాడు పెట్టుడు కాదు లెక్క. బీసీలకు ఎంత, బీసీలకు ఏం చెప్పిండ్రు, ఆ విషయాల్ని అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని 100% ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కాబట్టి తేలిపోతుంది లెక్క. ఇక ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం ఫైల్ గోవింద చూసుకో. ఇక ఎఫ్ఎస్ఎల్ అంటే ఏంటి? ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంటుంది కదా.
కీలకమైనటువంటి కేసుల్లో కీలకమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలు నాంపల్లిలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్లో ఉంటుండే. కాలిపోయిన అగ్ని ప్రమాదం జరిగింది, గతం షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. మరి షార్ట్ సర్క్యూట్ ఎట్లయితుందండి? అంత కీలకమైనటువంటి ఫైల్ ఉన్న చోట షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరుగుతుంది? జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఒకవేళ ఒక చోట కాకుండా 2 చోట్ల 3 చోట్ల వాటిని భద్రపరచాలి కదా. కనీసం వాళ్ళ కాపీలు తీసుకొచ్చి పక్కన పెట్టాలి కదా. హార్డ్ డిస్క్లు కూడా మరి బయటకు వస్తలేవట, హార్డ్ డిస్క్ల నుంచి కూడా మళ్ళీ వివరాలు వస్తలేవట. మరి పరిస్థితి ఏంది? ఇది మోసం కథ అనమాట. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి జరిగింది. ఏం చేసిండ్రు? అక్కడ ఏది సెక్రటరియట్ 2వ బ్లాక్లో 3వ బ్లాక్లో ఆ బ్లాక్లో ఈ బ్లాక్లో ఈ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో మంటలు చెలరేగినాయి అని చెప్పిండ్రు. పాత సెక్రటరియట్లో మంటలు చెలరేగి ఫైల్ కాలిపోయినాయి. ఫైల్ కాలిపోయినాయి అంటే దాని అర్థం ఏంటంటే ఏది ఆధారాలను బుక్ చేస్తారనమాట. ఆధారాలను బుక్ చేస్తే ఏమవుతుంది? ఇక అంతా గప్చుప్, అంతా సెట్ అయిపోతుంది లెక్క. వాళ్ళు ఏం చెప్తే గదే నడుస్తుంది. 50 కంప్యూటర్లు హార్డ్ డిస్కులు ధ్వంసమైనవి, డేటా రికవరీ అసాధ్యమని తేల్చి చెప్పిండ్రు నాగ్పూర్ టీం. కీలక కేసుల ఆధారాలు బూడిదపాలు. ఇక నేర పరిశోధనపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏది ఎఫ్ఎస్ఎల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన. అగ్ని ప్రమాదం జరిగిందా, అగ్ని ప్రమాదం జరిపినరా అనేటువంటిది కూడా ఆరోపణలు ఉన్నాయి. 1100 ఫైళ్లు దగ్ధమైపోయినాయట. అవినీతి కొండ. ఏడీఏ కిరణ్ కుమార్ ఇల్లు బంధువుల ఇళ్లలో 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేసిందంట. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం యత్నించిందంట. భారతీయ జనతా పార్టీ యోజన విభాగం. ఇక నెలాఖరు వరకు పత్తి కొనుగోలు అంగీకరించింది సిసిఐ. ఫలించిన రైతుల విన్నపం అని చెప్పేసి ఒక వార్త. ట్రంప్ మళ్ళీ దూకుడు. సుంకాలు మళ్ళీ 10 నుంచి 15% పెంచాడట మనోడు. అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం. కొత్త సుంకాలు తక్షణం అమలులోకి సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు చేసినట. కామారెడ్డి రణరంగమైంది. చూసిరు కదా, ఇగో కారు తీసి బొల్తా కొట్టించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వర్సెస్ షబ్బీర్ అలీ. ప్రభుత్వ కాలేజీ భూములపైన చర్చ జరిగింది. రచ్చ. అరోరా కాలేజీ యాజమాన్యానికి కట్టబెట్టారని షబ్బీర్ అలీ ఆరోపించాడు. చర్చకు రావాలని కాటపల్లి సవాల్ విసిరిండు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. రోడ్ల మీదకు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు వచ్చినాయి. క్యాంప్ ఆఫీస్కు వెళ్తున్న కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసిండ్రు బీజేపీ కార్యకర్తలు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. భారీ బందోబస్తు. కామారెడ్డి వెళ్తున్న బీజేపీ నేతల్ని అరెస్ట్ చేసిండ్రు. చూసుకో, ఇట్లా అయింది. పని చేస్తేనే పదవులు. జిల్లా అధ్యక్షుల పనితీరును పార్టీ నిశితంగా గమనిస్తున్నది అని చెప్పేసి సీఎం అంటున్నాడు. అనంతగిరిలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులు నిన్న ప్రారంభమైనాయి. దానికి ఆ కార్యక్రమానికి ఎవరు వైఎస్ షర్మిల కూడా వచ్చింది. ఎందుకంటే ఏపీల పార్టీ అధ్యక్షురాలు షర్మిలే కాబట్టి షర్మిల కూడా వచ్చింది నిన్న. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె ఇప్పుడు. మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు. ముఖ్యమంత్రి కూడా నిన్న పోయిండు, హాజరయ్యాడు అక్కడ. సంబంధించి రైట్. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఇదేదో ఉన్నట్టుందిగా. నెలాఖరు వరకు పత్తి కొనుగోలు ఉంటాయని చెప్పేసి ఒకటి చెప్పినట్టున్నారు. ఓకే, రైట్. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. పనితీరుతోనే పదవులు. పార్టీలో సీట్ల కోసం ఏ కోటాను ఉండేయంట. ఏ కోటాలు ఉన్నాయంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోటాలు ఉండేయన్నమాట. ఏం కోట ఉంటుంది? వాళ్ళ కోటా ఉంటుంది. ఎవరికి ఇచ్చుకోవాలంటే వాళ్ళకి ఇచ్చుకోవాలి, అది లెక్క. కాంగ్రెస్ మెజార్టీ 2 నుంచి 12% పెంచాం. పెంచుడు కాదు, ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యత 2% ఓట్లే. మున్సిపల్ ఎన్నికల్లో 12% పెరిగింది. పార్టీపై ప్రజల్లో పెరిగిన నమ్మకం, విశ్వాసమే కారణమని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు.
17 ఏళ్ల వయసులోనే తొలి ఉద్యోగం. ఆ అనుభవంతోనే దిగ్గజ సంస్థలో కొలువులు అందుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగారు. సాంకేతిక ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. తాజాగా ఇంటర్న్షిప్ చేసిన మైక్రోసాఫ్ట్ సంస్థలోనే CEO స్థాయికి ఎదిగారు. ఇదంతా భారతీయ మూలాలున్న ఆశా శర్మ గురించి. ఏఐ ప్లాట్ఫామ్ నుంచి గేమింగ్ విభాగం పగ్గాలు అందుకునే వరకు ఆమె ప్రయాణం అని చెప్పేసి గేమింగ్ సామ్రాజ్యంలో ఆశా కిరణం అని వసుంధరలో ప్రత్యేక కథనం వేసిండ్రు. భారత సంతతి చెందినటువంటి వ్యక్తి అంటే ఆమె. ఖనిజ రంగంలో సహకారానికి భారత్ బ్రెజిల్ ఒప్పందాలు చేసుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 3,000 కోట్ల రూపాయల డాలర్లు 3,000 కోట్ల డాలర్ల స్థాయికి అని చెప్పేసి మోదీ లులా చర్చలు జరిపినట. రాజ్యాంగాన్ని సీఎం కూని చేస్తుంటే మౌనమేలా? డీజీపీకి హరీష్ రావు సూటి ప్రశ్న. రాజ్యాంగాన్ని కూని చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆరోపిస్తున్నాడు ఎవరు? హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది. ఎమ్మెల్యే గారు రాత్రి 12 వరకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాత్రి 12 వరకు ఆ వార్డుకి ఎందుకు వచ్చిండు? దీనికి సమాధానం చెప్పండి. 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఎమ్మెల్యే మీద ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు కాలేదు? 5 గంటలకు ప్రచారం అయిపోయింది. రాత్రి 12:30కు 10ల సంఖ్యలో ఫాలోవర్స్ వేసుకొని 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఆ ఫాలోవర్స్ మీద ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదు? దగ్గరుండి డిఎస్పీ ఎందుకు డబ్బులు పంచిచ్చాడో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ఆ రోజు ఎమ్మెల్యే గారి కాన్వాయ్ కారు ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద ఎక్కించి ఆయన కాలు మీద నుంచి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్త పిటిషన్ ఇస్తే, నా మీద దాడి జరిగిందని పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా జరిగింది వాస్తవమే. కాకపోతే అంటే వీళ్ళు అదే చేసిండ్రు, అదే పని చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అదే బాధ. ఇప్పుడు ఏది చేసినా కానీ వీళ్ళకి మళ్ళీ అక్కడ వచ్చి పాడవుతుంది మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు గతంలో వేసి పాడారు కాబట్టి అట్లా ఇబ్బంది అయిపోతుంది. ఇక ప్రపంచంపై మళ్ళీ పిడుగు. సుంకాలను 15% పెంచుతానని చెప్పిండు ట్రంప్. కోర్టు తీర్పును అధ్యయనం చేశాకే నిర్ణయానికి వచ్చానని వెల్లడి. భారత్కు ఇవే వర్తిస్తాయని స్పష్టీకరణ. ఆ దేశమే సుంకాలను చెల్లిస్తుందని, తమపై ఉండబోదని స్పష్టీకరణ. మోదీ గొప్పవారని ప్రశంస. మోడీని గొప్పోడే అంటున్నాడు, ప్రధానమంత్రిని మెచ్చుకుంటున్నాడు, మళ్ళా మన మీదే సుంకాలు వేస్తున్నాడు కాక. ఎవరు? ట్రంప్. ఆగమాగమైపోతుండు కాక. ఏందో వాళ్ళు మూర్ఖులు. సుప్రీంకోర్టు జడ్జీలు మూర్ఖులు. అగదుడిగా సుప్రీంకోర్టు జడ్జీలు మూర్ఖులట. ఎక్కడ? అమెరికాలో. పెంపుడు శునకాలు లాంటి వారు. శునకాలు అంటే ఏంటి? కుక్కలు. పెంపుడు కుక్కలు ఒక లెక్క పనిచేస్తున్నట. ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిలు పెంపుడు కుక్కలు అంటున్నాడు. దేశానికి ఏది మంచో ఏది అది చేయలేని అసమర్థులు అని చెప్పేసి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు. వాళ్ళు పెంపుడు కుక్కలు లెక్కనట. తర్వాత మూర్ఖులు అని చెప్పేసి అంటున్నాడు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అదే మన సూత్రం కావాలి. ఏఐ ప్రయోజనాలు అందరికీ న్యూఢిల్లీ డిక్లరేషన్కు ప్రపంచ దేశాలు ఆమోదం చెప్పినాయి. కృత్రిమ మేధ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సహకారం ఉండాలని, దాని ప్రయోజనాలు అన్ని దేశాలకు అందాలని ఏఐ అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అందరి సంక్షేమం అందరి సుఖం అనే సూత్రం ఆలంబనగా ఈ మేరకు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఢిల్లీలో ఈ నెల 18, 19 తేదీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ తీర్మానానికి అమెరికా, భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా సహా 8 దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఆమోదం తెలిపినాయట. వీళ్ళు ఏఐ కృష్ణార్జునులట. ఢిల్లీ ఏఐ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వీళ్ళిద్దరూ ధర్మం గురించి చెప్పారని చెప్పేసి ఇగో ఏఐ తోటి మొత్తం అన్నీ చేస్తున్నారు. మొత్తం రామాయణం, మహాభారతం అన్ని ఏదంటే అది నడుస్తున్న లెక్క. ఇక చంద్రు లమాని ఎవరంటేనా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడంట కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే. ఇక గేట్లు పార్ట్లు ఎన్నాళ్ళు? కల్వకుర్తి కాళేశ్వరం ప్యాకేజీ 20 పంపవదుల పైన ఉదాసీనత. శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి మట్టం పెరిగితే కష్టమే, ఇప్పటికే మునక అయినా పాఠాలు నిర్వహణ తీరు అని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు. నీటిపారుదల శాఖ ముందు చూపు లోపం, ప్రణాళిక లేమి,
రెండు ఎత్తిపోతల పథకాల కింద రైతులకు కడగాన్లు మిగులుతున్నాయి. చిన్న మొత్తం వెచ్చిస్తే 100 కోట్ల రూపాయల పంటలను పండించే రైతులకు ఇక్కట్లు తప్పుతాయి. అయితే ఆ దిశగా అడుగులు పడతలేవని చెప్పేసి ఒక కథనం వేసింది. అసలు సమస్య ఏంది? ఈ జలాశయంలో కనిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకునేలా గ్రావిటీ కాలువను తవ్వి పంప్ హౌస్కు ముందు భాగాన ఉండే సర్జిపూలుకు అనుసంధానించారు. జలాశయంలో ఎంత మట్టం పెరిగితే సర్జిపూల్లో కూడా అంతే నీటి మట్టం పెరుగుతుంది. దీనికి అనుగుణంగా డిజైన్ చేసిండ్రంట. సో యాక్చువల్గా దాన్ని వాడుకుంటలేరు, సరిగా చేస్తలేరని చెప్పేసి అంటున్నారు. తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు కూడా దాన్ని వాడుకునే ఏర్పాట్లు చేయాలని. ఇంటింటికి డిజిటల్ సేవలంట. T-Fiber ఆధ్వర్యంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు. ఇప్పటికే 26 జిల్లాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతోటి రింగ్ కనెక్టివిటీ ఉందట. ఈ పరిధిలోకి తాజాగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు సీఎం ఐటీ మంత్రి చొరవతో కేంద్రం 3,185 కోట్ల రూపాయలు కేటాయించిందట. ఇక సరితో కేరళలో దాదాపు 9 లక్షల ఓట్లు పోతున్నాయట. కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకుడి కారుకు నిప్పంటించిన భాజపా కార్యకర్తలు. ముదిరిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల వివాదమట. కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి కారుకు నిప్పు పెట్టిరు. ఎవరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇగో ట్రంప్ దూకుడు. సుంకాలు 15% పెంచిరట. ట్రంప్ వచ్చి ఇట్లా గుద్దుతున్నాడు. ఏది? సుప్రీంకోర్టు తీర్పుని. అక్కడ ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రతిభే ప్రామాణికం. కాంగ్రెస్లో ఏ లిస్టులు ఉండవు. ప్రతిభ అంటే ఏంటిదో మరి చూడాలి. ఇప్పుడు లిస్టులు వస్తే తెలుస్తుంది. ఏంటి? ఇప్పుడు ఉన్నాయి కదా మన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా. నామినేటెడ్ పోస్టులలో ఎవరికి ఎంత ఇస్తారో తెలిపోతుంది లెక్క. కష్టపడే వారికే పదవులు. గాంధీల కుటుంబంపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. సర్కార్పై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను ప్రారంభించారు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. 3 తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ, నెహ్రూ కుటుంబంపై బీజేపీ కుట్రలు చేస్తుంది. సోనియా, రాహుల్పై తప్పుడు కేసులు పెడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇట్లా సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి, జాతికి అంకితం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసింది. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా పార్టీ గురించి చెప్పుకొచ్చిండు. రైట్. ఇక సుంకాలు 15%. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విధించిన 10% మరింత పెంచిండు ట్రంప్. వాణిజ్య చట్టంలోని సెక్షన్ 121 ఇచ్చిన వెసులుబాటు పూర్తిగా వినియోగించిండు ట్రంప్. ఇది ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ యాడ్సే ఉన్నట్టున్నాయి. యాడ్లు ఎక్కువ, వార్తలు తక్కువ ఉన్నాయి. ఒకసారి శనార్థి తెలంగాణ చూస్తే ట్రంప్ తగ్గేదేలే, సుప్రీంకోర్టు తీర్పుతో ఏం మారదు, భారత్ తారీఫులు కట్టాల్సిందే, ప్రపంచ దేశాలపై 10% సుంకాలను విధించిన ట్రంప్ వెంటనే అమల్లోకి వస్తుందని ఆదేశాలు ఇచ్చిండు. న్యాయమూర్తులపైన హాట్ కామెంట్స్ చేసిండు. ఏమని?
పెంపుడు కుక్కలు అని చెప్పేసి అంటుండ్రు, మూర్ఖులు అంటున్నాడు వాళ్ళని. బీసీ ఉద్యోగుల కోసం కొట్లాడుతా, ఆర్టీసీలో మెజార్టీ ఉద్యోగులు బీసీలే. 20,000 మందికి పైగా బీసీ ఉద్యోగులు ఏళ్ల తరబడిగా సతమతమవుతుండ్రు. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. ఇక టీజీఎస్ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలున్నా కనీసం గ్రీవెన్స్ మీటింగ్కు కూడా ఛాన్స్ ఇవ్వట్లే. మల్లన్నతో దృష్టికి తీసుకొచ్చినటువంటి బీసీ ఉద్యోగులు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చిండు. ఇక్కడ కార్మికులకు సంబంధించి ఇక టీఆర్పీలోకి చేరికల పరంపర. ఎల్బీ నగర్ నాగోల్ నుంచి భారీగా జాయినింగ్స్ అయినరు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐలకు గుడ్ బై చెప్పిన పలువురు నేతలు. మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లన్న టీఆర్పీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని ఆదేశం. బీసీ ఉద్యోగుల కోసం ఏ సందర్భంలోనైనా బరిదీసి కొట్లాడతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియమితులయ్యారు. శనివారం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పున్నా హరికిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లన్నను వారి కార్యాలయంలో కలిసి ఇక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ విన్నపాన్ని మల్లన్న సానుకూలంగా స్పందిస్తూ గౌరవాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీవోలు ఉన్నప్పటికీ యాజమాన్యం తమకు కనీస గ్రీవెన్స్ మీటింగ్కు నిర్వహించే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి నేనున్నా 100%, మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడనే కాదు అన్ని రంగాలలో కూడా బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. పట్టుబడ్డారా, లొంగిపోయారా, లేక అరెస్ట్ అయి సరెండర్ అయ్యారా? బలగాల ఆధీనంలో మావో అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి, దామోదర్. తర్వాత ప్రభుత్వం నుంచి ఇప్పటికీ రాని స్పష్టత. అగ్రనేతల అరెస్ట్ అంటూ మాత్రం పుకార్లు వస్తూ ఉన్నాయి, షికార్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు నిజంగా మరి పట్టుబడ్డరా లేకపోతే పట్టుకొచ్చాడా పెట్టిరా అని చెప్పేసి అనుకుంటారట. చర్చ జరుగుతుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పట్టుబడ్డారా? ఆ పార్టీ చీఫ్ తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ, అగ్రనేత రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు సన్ను పోలీసుల అదుపులోనే ఉన్నారా? అసలు వీరంతా లొంగిపోయారా లేక ముందస్తు అరెస్ట్ అయి సరెండర్ అయ్యారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేవ్జీ, రాజిరెడ్డి, దామోదర్లకు భద్రత కల్పిస్తున్న మరో 100 మంది సాయుధ ఆదివాసీలు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారా? అయితే ఇందులో వాస్తవం ఏంటన్నా కాస్త పుకార్లు మాత్రం షికారు చేస్తుండడం గమనార్హం. వీరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఎలాంటి సమాచారం లీక్ కానివ్వడం లేదనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇట్లా మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు, త్వరలోనే దేవ్జీ మళ్ళా సరెండర్ అవుతారు, వారు మార్చి 31 లోపు లొంగిపోతారని భావిస్తున్నా. రష్యా, చైనా బూజు సిద్ధాంతాలకు కాలం చెల్లింది. మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడం లేదు. ఇప్పుడున్న వాళ్ళంతా వృద్ధులైపోయారు. నేను ప్రజలతోనే ఉన్నాను, ప్రజల్లోనే ఉంటాను. మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మాట్లాడిండు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తాను, మళ్ళీ ఏమైందో మళ్ళీ మాట్లాడతలేడు. ఫోన్ చేసిన. కామారెడ్డిలో హైటెన్షన్. ఇక షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య మాటల యుద్ధం గాడు కొట్టుకునే కాడికి వచ్చింది. కారు పల్టీలు కొట్టించారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో రణరంగం. ఇరు వర్గాల మధ్య తోపులాట. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత. పలు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. ఇక ఫేక్ యూనివర్సిటీలంట. దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను ఫేక్గా ప్రకటించింది యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇక్కడ ఢిల్లీలో అత్యధికంగా 12 సంస్థలు ఉన్నాయంట. ఆ వర్సిటీలు జారీ చేసే పట్టాలు ఉపాధి, ఉన్నత విద్యకు చెల్లవు. ఏపీలోనూ 2 యూనివర్సిటీలు ఉన్నాయంట. ఏంటి? ఫేక్ యూనివర్సిటీలు అంటే అసలు యాక్చువల్గా అవి బెర్తింపు ఏమి ఉండదు, ఉట్టిదే. అవి లంగకొడుకులు తయారు చేసినాయి అనమాట ఇవి. ఇక త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. శ్రీనగర్లో నదిలోకి దూసుకెళ్లిన ఆర్మీ వెహికల్ అట. 7 జవాన్లకు తీవ్ర గాయాలైనవి. అహ్మద్నగర్ అవుట్స్కట్ సమీపంలో ఘటన జరిగింది. జవాన్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పాపం, అసలు దారుణం. ఏఐ పేరు చెప్తేనే వణుకు పుడుతోంది. కృత్రిమ మీద మానవ సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఏఐ వాడకంలో విచ్చలవిడితనం పెరిగింది. అందుకే దానితో కాస్త జాగ్రత్తగా ఉండడం బెటర్ అని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్నాడు. యాప్ పెట్టేటప్పుడు సోయి ఉండాలి. పాస్బుక్లు
పాస్బుక్కు 2 సంచులేంది అంటే యూరియాకు సంబంధించి పాస్బుక్ లేని రైతులకు యూరియా ఇవ్వరా? కొత్తగా భూమి కొంటే పాస్బుక్ రావడానికి 8 నెలలు పడుతుంది, మరి వాళ్ళకి ఇయ్యరా అని చెప్పేసి అడుగుతారు. వాస్తవమే అది. ఇక సింహగర్జనకు రండి. అసలు యాక్చువల్గా ఇవాళ తీన్మాన్ మల్లన్న ఏది విజయవాడ పోయేది ఉండే, కాకపోతే అంటే ఇక్కడ ఏది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో హృదయ విదారకమైనటువంటి ఘటన. అంటే కావాలని చెప్పేసి ఇట్లా తన్నేస్తే పాపం 2 నెలల పాప చనిపోయిందంట. మరి అటువంటి దురహంకారులకు బుద్ధి చెప్పాలి. కేసు పెట్టాలంటే కేసు కూడా పెడతలేరు పోలీసులు. కాబట్టి ఎట్ట పెట్టారని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్కి వస్తానని అంటున్నాడు తీన్మాన్ మల్లన్న. అక్కడ బయలుదేరుతున్నాడు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్నకు బీసీవై పార్టీ ఆహ్వానం. ఇక బీసీల ఆత్మగౌరవ పోరాటం, తీన్మాన్ మల్లన్న గలం, బీసీల బలం, బీసీల రాజ్యాధికార లక్ష్యంగా కథం తొక్కుతున్న సింహగర్జన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఇక రెండో పేజీలో చూసుకుంటే వార్తలు. భాగ్యనగరంలో ఉగ్రకుట్రకు ప్లాన్ అని చెప్పేసి అంటున్నారు. చెంచల్గూడ జైలు ములాఖాత్ నుంచి విధ్వంసానికి స్కెచ్ అంట. ముసరాంబాద్, సైదాబాద్, మలక్పేట ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్రాన్ని హెచ్చరించినాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి కీవేమంటుందో చూద్దాం. ఇక అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్రుందంట. అగో ఎక్కడ మొన్న ఉప ముఖ్యమంత్రి చచ్చిపోయాయి కదా మహారాష్ట్ర. విమాన సంస్థ బిఎస్ఆర్తో మంత్రి రామ్మోహన్ నాయుడుకు సంబంధాలు, విచారణపై కుటుంబం అనుమానాలు ఉన్నాయట. అగో చర్యలు కోరుతూ ప్రధానికి రోహిత్ లేఖ రాశాడు. సుంకాలు దువ్వుతున్న ట్రంప్ వేస్తూనే ఉన్నాడు మనోడు. 1100 కేసులు ఫైళ్లు దగ్ధమైనాయంట. 1100 కేసులు చూసుకో. ఇక నమస్తే తెలంగాణ కథనంతో మీడియాకు లీకులు, ఫోరెన్సిక్ ప్రమాదానికి కారణాలపై నో క్లారిటీ, రికవరీ కష్టమని తేల్చిండ్రు నాగపూర్ నిపుణులు. దగ్ధమైనటువంటి ఫైళ్లు ఏ కేసులు వెన్నదానిపైన ఉత్కంఠ. కదులుతున్న ఆర్టీసీ కార్మికులు చెరవ సెక్రటరియట్కు మూకుమ్మడిగా సన్నద్ధం. ఇబ్బందులు పెడుతున్నప్పుడు డిపో మేనేజర్లు ఆందోళనకు వెళ్లకుండా యాజమాన్యాలు ఆంక్షలు పెడుతున్నాయట. నిరసనకు ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ కార్మిక జేఏసీ. బీఆర్ఎస్ తెగ సర్కారులో కదలిక. ఎట్టకేలకు దేవాదుల బాట పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ ప్రశ్నించిన మరునాడే సీఎం టూర్ అంట. ఇవాళ దేవాదుల ప్రాజెక్టును పరిశీలించనున్నాడు రేవంత్ రెడ్డి. దేవన్నపేటలో పంపాన్ చేస్తారట. ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక టీడీఆర్ పిడుగంట. సర్కారు భూసేకరణ ఆటలో సామాన్యుడే సమిద. గాంధీ సరోవర్ బాధితుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉందని చెప్పేసి ఒక కథనం వేసింది. నగదు పరిహారం నయా పైసా లేకుండా టీడీఆర్లతో సరిపెడుతురట. భూసేకరణ నోటిఫికేషన్లోనే స్పష్టం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈఎంఐలు ఇంటి అద్దెలతో అవస్థలు పడుతున్నారు బాధితులు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలకు పైగా టీడీఆర్లు బిగ్ హస్తగతమట. బాధితులు అమ్మాలంటే మార్కెట్లో అడ్డికి పావుషేరుకు అడుగుతురట ధర. హైడ్రాకు హైకోర్టు ముక్కుతాడేసింది. సొంత నిర్ణయాలు చెల్లవు. నిషేధిత ఆస్తుల జాబితాను వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి అన్నదంట. రుణపాలన రికార్డు స్థాయిలో తెలంగాణ అప్పులు తొలి 10 నెలల్లోనే 128% రుణాలంట. కోవిడ్ సంక్షోభం నాటికంటే అధికం. వీళ్ళు కూడా అప్లై చేసి పడారు. మళ్ళీ రాసుకొస్తారు. కానీ కాకి బుక్కు కాంగ్రెస్కు చుట్టమా అని చెప్పేసి ఇందాక చూసిరు కదా. ప్రజాస్వామ్యాన్ని సర్కార్ కూని చేస్తున్నది. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్కు తెలంగాణలో అరాచకం కనిపించడం లేదని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లున్నాయి. కాబట్టి ఇక తీన్మాన్ మల్లన్న చెలో నాగర్ కర్నూలు జిల్లాకు పిలుపునిచ్చిండు. మొత్తం మీద అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. తర్వాత అక్కడ బాధితులు కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే ఆలయంలో జరిగినటువంటి ఘటన హృదయ విదారకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన జరిగింది. కాబట్టి ఇట్లా తన్ని కొట్టి రకరకాలుగా ఒక రథక యువకుడిని కొట్టి తర్వాత అక్కడ పిల్లని ఇట్లా తన్నితే ఆ పాప చనిపోయింది. అటువంటి ఘటనకు సంబంధించి అట్టెట్లా చేస్తారు, మీ అహంకారం ఏంది, దాని మీద కేసు ఎందుకు పెట్టరు, తర్వాత పరిస్థితి ఏంది, వాళ్ళని తీసుకొని లోపలేయాలని చెప్పేసి డిమాండ్ తోటి తీన్మాన్ మల్లన్న వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి నాగర్ కర్నూలు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా నడుస్తూ ఉంది. ఇంకా మరోవైపు విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ
అన్యాయం జరుగుతుంటే, తర్వాత అక్రమాలు జరుగుతూ ఉంటే, తర్వాత అణచివేత జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా వస్తుంది తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ఒక ఉద్యమంలా మారుతుంది 100%. ఎందుకంటే ఇంకా ఇంకా చేస్తాం, ఇంకా మేమే మాదే రాజ్యం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నైచలేక. కాబట్టి కొంచెం అది ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది.